హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు ఒంగోలు ఆర్టీఓ ఆఫీస్లో ఉన్నాను. ఇక్కడ రోడ్డు రవాణా రహదారి భద్రత గురించి అధికారులు డ్రైవర్లందరికీ మెడికల్ చెకప్ చేసి కొన్ని జాగ్రత్తలు చెప్తారు. అదేంటి ఇప్పుడు మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇది అందరికీ షేర్ చేయండి, అట్లాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. చిన్నపిల్లలు ట్యాబ్లెట్ వేసుకుంటే 100-200 తగ్గిద్ది. ఆయన ఊరికి అన్నాడులే. గుడ్డు భద్రతా నియమాలను అన్నింటినీ పూజ తప్పకుండా పాటిస్తానని, ప్రయాణికుల యొక్క భద్రతకు ప్రాముఖ్యతనిస్తానని, ఎప్పుడు కూడా మద్యం సేవించి వాహనములు నడపనని, మితిమీరిన వేగంతో వాహనములు నడపనని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోనని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. చక్కగా చెప్పారు జయప్రకాష్ గారు. మీ అందరూ కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. మీకు అందరూ కూడా ఎడ్యుకేషనల్ బస్సుల్లో డ్రైవ్ చేసేటటువంటి వారే కాదు, ఆటోల్లో డ్రైవ్ చేసేటటువంటి వారే కాదు, మీరు ఈ వర్క్ నుంచి వేరే వర్క్ కూడా షిఫ్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఏవైతే వస్తున్నాయో కన్స్ట్రక్షన్స్లో వాటన్నిటి మీద కూడా మీరు అవగాహన కలిగి ఉండాలి. అట్లానే ఈ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి ఈ బటన్ నొక్కండి, ఇది నొక్కిన వెంటనే వారిపోతాయి అని కొంత నాలెడ్జ్ మాత్రమే ఉండొచ్చు. బట్ ఈరోజు దాన్ని కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇన్స్పెక్టర్ గారు. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేసు అవ్వకపోతే కూడా ఇంకొకసారి ఎప్పుడైనా కానీ మన క్లాస్ చెప్పుకోవాలనుకుంటే మీ ఇంట్రెస్ట్ ఉంది, మీరు వచ్చి అడిగినట్లయితే నేను ఆ క్లాస్ కూడా
అని వచ్చిందనుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండండి. డ్రైవింగ్ చేసేటప్పుడు మీ వాల్యుబుల్ రికార్డ్స్ అన్నీ కూడా మీరు బస్సులో పెట్టుకోండి. ప్రయాణమై వెళ్ళేటప్పుడు మళ్ళీ మనము ఇంటికి తిరిగి వెళ్ళాలి అనే ఒక కాన్సెప్ట్ మీద మనము డ్రైవ్ చేస్తూ మన హృదయాన్ని, మన మనసుని, మనం చేసే డ్రైవింగ్ని అంతా కూడా స్టీరింగ్ మీద పెట్టినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, మనల్ని నమ్ముకొని ఎంతమంది ఎక్కుతున్నారు, వాళ్ళందరినీ గమ్యస్థానానికి చేరుస్తున్నామా లేదా అనే దాని మీద మీరు మైండ్ సెట్ అక్కడ పెట్టేసి జాగ్రత్త వహించి శ్రద్ధ తీసుకోవాలి. ఏదైనా కానీ మనం చేసే పని మీద ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి ఉంటే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు. కనుక మా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు కూడా ప్రకాశం జిల్లాలో చాలా తక్కువ శాతం యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. జరిగిన వాటిల్లో 1-2 పెద్ద పెద్ద మేజర్ యాక్సిడెంట్స్ అంటే డెత్స్ 1-2 చోట్లే జరిగినాయి. కానీ మిగతా అన్ని కూడా వాంటెడ్లీ 2 వీలర్స్ వాడి ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకంటే మేము ప్రతి నిత్యం చెప్తూనే ఉన్నాము, మీరు హెల్మెట్ పెట్టండి, సీట్ బెల్ట్ ధరించండి, డ్రంక్ డ్రైవ్ చేయవద్దు, జాగ్రత్త వహించండి అని మేము చెప్తున్నాం. మేము చెప్పడం కాదు, మీలో అటువంటి క్రియేషన్ అనేది మీకు రావాలా. నేను జాగ్రత్తగా వెళ్ళాలి, నేను చేసే డ్రైవింగ్ నాది రెస్పాన్సిబిలిటీ, నేను అందరినీ తీసుకెళ్ళి నేను వారిని అక్కడ సంరక్షించి వాళ్ళకి అప్పచెప్పాలి. పిల్లల్ని తీసుకెళ్తున్నాను, పిల్లలకి వాళ్ళ జాగ్రత్తగా అప్పచెప్తున్నానా, వాళ్ళ తల్లిదండ్రులు మా మీద బాధ్యత వహించి మాకు అప్పచెప్తున్నారు పిల్లల్ని, వాళ్ళని మేము సరిగ్గా చేస్తున్నామా లేదనేది మీరు ప్రయాణించేటప్పుడు ఆ నిర్ణయాలు తీసుకోండి. సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది పక్కన పెట్టండి. నేను చాలా మంది దగ్గర చూస్తున్నాను, సెల్ ఫోన్ని స్టీరింగ్ ముందు పెడుతున్నారు, దాంట్లో పాటలు పెడతారు. ఆ పాటలు 2-3 వెహికల్స్ తినిపించేటట్లు పెడుతూ ఉంటారు. వెనక వాడు హార్న్ కొడుతూ ఉంటాడు, పట్టించుకోరు. మీరు వెళ్ళాల్సిన రూటే చూసుకుంటారు కానీ అదర్వైజ్ ఇంకా వెనక పక్కన ఏం జరుగుతుందనేది ఎవ్వరూ ఊహించుకోరు. చూడండి, చుట్టుపక్కల చూడండి, ఏం జరుగుతుందనేది చూడండి. స్లోగా వెళ్ళండి. పిల్లల్ని ఎక్కించుకున్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. అట్లానే బస్సుల్లో వెళ్ళేటప్పుడు డ్రైవర్స్ పిల్లలు చేతులు బయట పెడుతున్నారా ఒక్కసారి మిర్రర్లో చెక్ చేయండి. పిల్లలు ఏమైనా బయట మాట్లాడుతూ పక్కన అంటే కొంతమంది పిల్లలు తలకాయలు బయట పెట్టేసి మాట్లాడుతూ ఉంటారు, ఇక్కడ కూర్చొని వెనకూడతో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా కొద్దిగా అవాయిడ్ చేయాల్సిన ఇది మీకు ఉంటుంది. ఎందుకంటే మీ స్టీరింగ్ దగ్గర మిర్రర్ ఉంటుంది బయట చూసుకోవటానికి, ఆ మిర్రర్లోంచి మీరు చెక్ చేయొచ్చు. అట్లానే మీకు అటెండెంట్ ఉంటారు, వాళ్ళు కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు. పిల్లలు దింపేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పేటప్పుడు, అట్లానే రోడ్డు క్రాస్ అయ్యి వాళ్ళకి అప్పచెప్పేటప్పుడు ఇవన్నీ కూడా ముందు వెనక చూసుకోండి. ట్రాఫిక్ ఏమైనా ఆల్ ఆఫ్ సడన్గా ఒక్కొక్కరు వస్తూ ఉంటారు, అవి గమనించుకోవాలి. మనం వెళ్ళడం అంటే వెళ్ళిపోవడమే కాదు, రావడం అంటే రావడం కాదు. మధ్యలో ఏం జరుగుతుంది అనేది మీరు జాగ్రత్త కలిగి ఉండండి. చెక్ చేసుకోండి 1-2 సార్లు. ప్రతి ఒక్కరూ యూనిఫామ్లోనే డ్రైవ్ చేయండి, ఆటో రిక్షా వాళ్ళు. ఎందుకంటే ఎవ్రీ టైం ఎన్ఫోర్స్మెంట్ అనేది మనకి ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే యూనిఫామ్ లేదు, యూనిఫామ్కి రావాలి కదా, యూనిఫామ్ వేసుకొని రావాలి. టికెట్కి వచ్చినప్పుడు వేసుకొని రండి. ఇక నుంచి అయినా కానీ మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్లు కోర్సులో ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. అండర్ ఏజ్ వాళ్ళు ఎవరు కూడా డ్రైవింగ్ చేయవద్దు, పిల్లల్ని ఎక్కించుకోవద్దు. అటువంటి వాళ్ళకి స్కూల్ యాజమాన్యం వాళ్ళు ఎలా చేయకూడదు. స్కూల్ యాజమాన్యం ఎవరున్నారు ఇక్కడ ఉన్నారా? మీరు డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళని, ఇర్రెగ్యులర్గా ఉండే వాళ్ళని ఎలా చేయొచ్చు. ఈ ఎలా చేసినందువల్ల ఏంటంటే వీళ్ళు వచ్చే డబ్బు కంటే కూడా ప్రాణ నష్టం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఆ ప్రాణ నష్టాన్ని మనం అవాయిడ్ చేయాలంటే జాగ్రత్త కలిగి ఉండాలి. అట్లానే మీ అందరి కోసం కూడా మెడికల్ ఆఫీసర్స్ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. మీకు మెడికల్ టెస్ట్ ప్లస్ ఐ టెస్ట్ ఇవన్నీ చెక్ చేసి మేము పంపిస్తాము. మేము ఇంతవరకే చేయగలము, బట్ తదుపరి చర్యలు అన్ని తీసుకోవాల్సింది మీరే. ఏ చిన్న లోపాలు ఉన్నా కూడా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోండి. ట్యాబ్లెట్స్ జాగ్రత్తగా వాడండి. డ్రైవ్ చేసేటప్పుడు శ్రద్ధ కలిగి ఉండండి. అది ఈ సంవత్సరం మన నినాదం కూడా శ్రద్ధ వహించండి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు శ్రద్ధ వహించండి అనే నినాదం మీద మనము ఈ 2025 రోడ్ సేఫ్టీ మంత్ కింద మనము ముందుకు వెళ్తున్నాము. దాంట్లో భాగంగా మీ అందరూ కూడా జాగ్రత్త కలిగి శ్రద్ధ వహించి చక్కగా ప్రయాణించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇంకా చాలా గట్టిగా చెప్పండి. అది కాదు, రోడ్డు భద్రత మన
మనందరి బాధ్యత రోడ్డు భద్రత మనందరి బాధ్యత. ఒకసారి లేచి దయచేసి మీ అందరూ కూడా చేసి చాచి నేను చెప్పేది చేయండి. వెళ్ళిపోతున్నారు. నేను వాహనం నడుపునప్పుడు రోడ్డు భద్రతా నియమాలను తూచా తప్పకుండా పాటిస్తానని, వాహనంలోని ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తానని, ద్విచక్ర వాహనం నడుపునప్పుడు హెల్మెట్ ధరిస్తానని, 4 చక్రాల వాహనం నడుపునప్పుడు సీట్ బెల్ట్ ధరిస్తానని, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మద్యం సేవించి వాహనం నడపనని, అన్ని రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ.